హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి ఫైనల్‌గా తెలంగాణ నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న పోలీస్‌లోని ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి టోటల్‌గా మనకి 7,400 ప్లస్ వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటున్నారు. అయితే దీంట్లో ఈరోజు మనం ఏంటంటే ఈ ఎస్ఐ తాలూకు నోటిఫికేషన్ తాలూకు ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం అనమాట ఓకేనా. సో అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏమేమి లిస్ట్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సాలరీ ఎంత, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. నేను మీకు డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ప్రైవేట్ ఛానెల్‌ని, అలాగే మనకి గైడ్ ఛానెల్ కూడా ఫాలో అవుతుండండి. అక్కడ నుండి మీకు డెడికేటెడ్ గైడ్ వీడియోస్ అనేవి వస్తుంటాయి. అలాగే మీకు ప్రైవేట్ జాబ్స్ ఛానెల్‌లోని మీకేంటంటే ప్రైవేట్ అలాగే వర్క్ ఫ్రమ్ జాబ్ నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవుతూ ఉండండి. అక్కడ మీకేంటంటే ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. డైలీ మనకి మల్టిపుల్ జాబ్స్ అండ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటాయి. సో, అన్నీ మనం డెడికేటెడ్‌గా వీడియోస్ అయితే చేయలేము కాబట్టి ఇన్‌స్టంట్‌గా మీకేంటంటే డెడికేటెడ్‌గా లింక్స్ అయితే ఫార్వర్డ్ చేస్తుంటాం. సో, మీకు ఇంకా ఈజీ అయితే అవుతదన్నమాట ఓకేనా. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్‌కెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకేంటంటే, నిన్న మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. ఆల్రెడీ మన ఛానెల్‌లోని కానిస్టేబుల్ తాలూకు వీడియో అయితే పెట్టేసామనమాట ఇక్కడ. సో, ఇది వచ్చేసి మనకి ఎస్ఐ తాలూకు డీటెయిల్స్ అనమాట. కానిస్టేబుల్ వీడియోస్ ఎళ్లి చెక్‌ఔట్ చేయండి. దాంట్లో కానిస్టేబుల్ కోసం ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే ఎస్ఐ దాంట్లో చూసుకుంటే సేమ్ డిపార్ట్మెంట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఓకేనా. సేమ్ కానిస్టేబుల్ ఎలాగైతే ఉన్నాయో దీంట్లో కూడా అలాగే ఇచ్చారు. పోస్ట్ కోడ్ అయితే మారుతుంది దీంట్లోని. ఓవరాల్‌గా మనకి ఎస్ఐలోని సివిల్, ఏఆర్, అలా మనకి ఎస్ఏఆర్, సిపిఎల్ మెన్, టీజీఎస్పీ మెన్. దీని 148, 14, 3, 12 అయితే ఉంటుంది. 42,000 నుంచి 1,15,000 వరకు అయితే మన సాలరీ అయితే ఉంటుంది. అలాగే ప్రొటెక్షన్ దాంట్లో చూసుకుంటే 44 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫైర్ డిజాస్టర్ దాంట్లో చూసుకుంటే 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. జైలర్ అలా మనకి ఉమెన్ గాని, మెన్ గాని చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫైర్ జైలర్ తాలూకు దాంట్లో చూసుకుంటే 38,000 నుంచి 1,12,000 వరకు సాలరీ అయితే ఉండడం అనేది జరుగుతుంది. బేసిక్‌గా ఈ యొక్క డీటెయిల్స్ అనమాట. అయితే ఇక్కడ జోన్స్ అనేవి మారుతుంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసేటప్పుడు మీ జోన్స్ అన్ని క్లియర్‌గా చూస్ చేసుకోవాలి. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క జోన్ మీకేంటంటే ఎస్ఐలో ఎలా ఉంటదంటే, ఆ జోన్‌లో అప్లై చేసుకుంటే ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకేనా. మనకి పోలీస్‌లో కానిస్టేబుల్ ఆ టైప్‌లో అయితే ఉండదు. సో, మీరు ఏ జోన్‌కి అప్లై చేద్దామని మీకు ఇక్కడ మేన పోస్ట్ కోడ్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ. ఈ పోస్ట్ కోడ్స్ అనేది చూస్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఈ అప్లై అయితే చేసుకోవాలి. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. డెడికేటెడ్‌గా పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సెపరేట్ కోడ్స్ అయితే ఉంటాయి. సెపరేట్ జోన్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి దీని యొక్క ఫీజు గాని చూసుకుంటే, దీనికి బేసిక్‌గా రూ. 100 అనేది ఫీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ రూ. 100 అనేది దేనికి ఇంక్లూడ్ అవుతుందని అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు అడిషనల్‌గా ఇంకా వేరే దానికి ఏదైనా పోస్ట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే, ఇంకో రూ. 50 అనేది అడిషనల్ మీరు పే చేయాల్సి ఉంటదని చెప్తున్నారన్నమాట. ఫీ అనేది మీరు ఆన్‌లైన్‌లోనే పే చేసుకోవచ్చు. అది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదని చెప్పారు. అండ్ ఆల్సో దీని యొక్క బేసిక్ మన ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఇవన్నీ గనక చూసుకున్నట్లయితే, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకేంటంటే జెండర్స్ అని కూడా మెన్షన్ చేశారు. 11, 12, 16, 17కి బోత్ మెన్ అండ్ ఉమెన్ అప్లై చేసుకోవచ్చు. 13, 14, 18కి ఓన్లీ మెన్నే ఎలిజిబుల్ అని చెప్పారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే మనకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉన్నది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ చేశారో, ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రొవైడ్ దట్ ఏ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కన్సిడర్ చేస్తాము అనేది ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. అంటే మీకు రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిస్టెంట్ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్ యూనివర్సిటీ గాని, డిస్టెంట్ ఎడ్యుకేషన్ గాని ఇది కూడా మేము ఏంటంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితేనే మేము కన్సిడర్ చేస్తామనేసి చెప్తున్నారు. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ పోస్ట్ కోడ్ 17కి లైట్ మోటార్ వెహికల్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలని అది పాయింట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సైట్ వచ్చేసరికి 6/6 ఉండాలి. డిస్టెన్స్ అలా నియర్ వచ్చేసి 0.5 అయితే ఉండాలని బేసిక్‌గా వీళ్ళు క్లియర్‌గా చెప్పడమే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 200 మార్క్స్ అయితే ఉంటుంది. దానికి 100 క్వెషన్స్ అయితే ఈచ్ సెక్షన్ అయితే ఉంటదని చెప్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇంటిమేషన్ లెటర్ అయితే వస్తది. పీఈటీ, పీఎంటీ అయితే ఉంటుంది.
దీంట్లో 1600 గాని, 800 మీటర్స్ అని రన్నింగ్ అనేది కండక్ట్ అని చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత మీకేంటంటే యావరేజ్ మనకేంటంటే మెజర్‌మెంట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి లాంగ్ జంప్ గాని, షార్ట్ పుట్స్ గాని ఉంటుంది. సో, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కండక్ట్ చేసిన తర్వాత మీకేంటంటే ఇంటిమేషన్ లెటర్ అనేది వస్తుంది. దాని తర్వాత మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో మనకి టోటల్‌గా 4 పేపర్స్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా 200 మనకేంటంటే అలాగేంటంటే మనకి పేపర్ 1లో వచ్చేసరికి 100 క్వెషన్స్ 100 మార్క్స్ 100 క్వెషన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి పేపర్ 2లో 100 ఉంటుంది. పేపర్ 3లో వచ్చేసరికి 200, 100 అయితే ఉంటుంది. మనకేంటంటే పోస్ట్ కోడ్ బట్టి మారుతుంటుంది. పేపర్ 4లో వచ్చి మనకి 200, 100 అయితే ఉంటుంది. బేసిక్‌గా ఈ రకంగా మార్క్స్ అనేది ఉంటదని చెప్తున్నారు. ఇవంతా అయిపోయిన తర్వాత మీకేంటంటే ఫైనల్ లిస్ట్ అనేది ఓవరాల్ మనకి పీఈటీ, మెయిన్స్ రెండిటిని కన్సిడర్ చేసుకొని మీకు ఫైనల్ లిస్ట్‌లోని మీ నేమ్ అనేది యాడ్ చేస్తాము. బేస్డ్ ఆన్ మనకి రిజర్వేషన్ వేకెన్సీ బట్టి, క్వాలిఫికేషన్ బట్టి సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మేమైతే యాడ్ చేస్తాము అనేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. జోన్స్ కూడా మీరు క్లియర్‌గా చూస్ చేసుకోండి. జోన్ అనేది ఏమేమి జోన్స్ ఉన్నాయి, ఈ జోన్స్‌లో ఏమేమి ఊర్లొస్తున్నాయి అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే జోన్ 4 భద్రాద్రి బేసిక్‌గా చెప్తున్నా. ఇక్కడ చూసుకోండి కొత్తగూడెం టు భద్రాద్రి అలా మనకి ఖమ్మం పోలీసు. ఈ రకంగా మనకి కొత్త మనకేంటంటే డిపార్ట్మెంట్స్ అనేవి మనకి జోన్స్ అనేవి మారుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, ఈ రకంగా ఇక జాబ్ తాలూకా డీటెయిల్స్ అనమాట. అయితే ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. మన వెబ్‌సైట్‌లోకెళ్తారు. సో, అక్కడ ఏంటంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ సో, ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకేనా. సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.